ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట ప్రాంతంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ ప్రాంతంలో, అటు హుస్నాబాద్ ప్రాంతంలో కురిసినటువంటి వడగళ్ల వాన, అకాల వర్షం వల్ల సుమారు 2.5 నుంచి 3,000 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అటు వరి పంటలు, మామిడి తోటలు, కూరగాయల పంటలు, అట్లాగే మొక్కజొన్న పంటలు కూడా తీవ్రంగా నష్టపోయినట్టుగా అంచనా వేస్తున్నారు. అట్లాగే అటు మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి ధాన్యం కూడా తడిసిముద్దైన నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి అందరికీ కూడా ప్రభుత్వం ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక చిన్నకోడూరు మండలంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూలీ పనులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభలకు వెళ్లడం కోసం అవసరమైనటువంటి ఖర్చులను సేకరించే పనిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ శ్రీనివాస రైస్ మిల్లో కూలీ పని నిర్వహించి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు ద్వారా ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ సభకు తరలిస్తామని చెప్పారు. ఈ నెల 27న ఎలకతుర్తిలో జరిగే సభకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు తరలి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రామాయంపేట ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ నరసింగరావును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో నరసింగరావును ఈరోజు హైదరాబాద్లోని కేటీఆర్ నివాసానికి తీసుకువెళ్లిన నేపథ్యంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయనకు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, సోషల్ మీడియా వారియర్లను వేధించినటువంటి పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎంత ఇబ్బందులు ఎదురైనా కూడా కార్యకర్తలను కాపాడుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. ఎవరు కూడా అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన నరసింగరావుకు ధైర్యం చెప్పడం జరిగింది. ఇక రామాయంపేటలో ఈరోజు జాతీయ రహదారికి సంబంధించిన పనులను స్థానికులు అడ్డుకున్నారు. ముఖ్యంగా తమ పంట పొలాల్లో, తమ ప్లాట్ల నుంచి దారిని తీయడం సరైంది కాదని చెప్పి మహిళలు ఈ సందర్భంగా రోధించడం జరిగింది. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుండా తమ భూముల్లో సర్వే నిర్వహించడం సరైంది కాదని మహిళలు అక్కడ ఏడుస్తూ అధికారులను అడ్డుకోవడం కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సర్వేను ఆపాలని, లేని పక్షంలో తాము ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పి మహిళలు ఈ సందర్భంగా అనడం కనిపించింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు కూడా 77వ రోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. అటు నల్లవెల్లి ప్రాంతము, అట్లాగే ప్యారానగర్ ప్రాంతంలో ప్రజలంతా కూడా ప్రతినబూనారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని, డంప్ యార్డు ఏర్పాటు చేస్తే ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వం ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక పటంచెరులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. సింధు ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి పటంచెరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ సన్నాహక సమావేశంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 27న ఎలకతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పటంచెరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలను తీసుకువెళ్లడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లను ఈ సందర్భంగా చేయడం జరిగింది. ఇక అటు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంకి మండలానికి సంబంధించిన వీరారెడ్డి అనే ఒక బాలుడు చేసిన చర్య అక్కడ స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒక షాపులో అతను బొమ్మ హెలికాప్టర్ను కొన్న నేపథ్యంలో అది పనిచేయకపోవడంతో ఆ షాపు యజమానిపై 10 సంవత్సరాల వీరారెడ్డి కంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. అతని ధైర్యానికి అక్కడ స్థానికులు, పోలీసులు మెచ్చుకోవడం జరిగింది. అతని సమస్యను పరిష్కారం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు ఆయనకు చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.